నమస్కారం, స్వాగతం మీ అందరికీ. ఈరోజు మనం భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం గురించి తెలుసుకోబోతున్నాం. అదే కుంభమేళ. దేవతల కథల నుంచి మొదలై కోట్లాది భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం వరకు ఈ ఉత్సవం ఎందుకు ప్రత్యేకమో, దాని వెనుక ఉన్న పౌరాణిక కథ మరియు ఈరోజు దాని వైభవం గురించి మనం చర్చించుకుందాం. మీరు ఈ వీడియోను పూర్తిగా చూసి ఈ ఆధ్యాత్మిక మహోత్సవం గురించి కొత్త విషయాలను తెలుసుకోండి. ముందు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఆలస్యం ఎందుకు, ప్రారంభిద్దాం కుంభమేళ మహిమతో. ఆధ్యాత్మిక మహోత్సవం కుంభమేళ కథ. కుంభమేళ అంటే భక్తి, ఆధ్యాత్మికత మరియు భారతీయ సంస్కృతికి ప్రాముఖ్యమైన మహా ఉత్సవం. ఇది ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాపుణ్యస్నానం. ఇది 4 పవిత్ర నగరాల్లో జరుగుతుంది: హరిద్వార్, అలహాబాద్, నాసిక్ మరియు ఉజ్జయిని. ఈ కథలో కుంభమేళ ఉత్పత్తి ఎలా జరిగింది, దాని వెనుక ఉన్న పౌరాణిక కథను తెలుసుకుందాం. పౌరాణిక కథ: దేవతలు మరియు రాక్షసుల మధ్య అమృతాన్ని పొందడానికి సముద్ర మథనం జరిగింది. మందర పర్వతం మరియు వాసుకి నాగుని ఉపయోగించి సముద్రాన్ని మథించారు. అమృతం కలిగిన పాత్ర బయటకు వచ్చినప్పుడు దాన్ని ఎవరు పొందాలి అనే విషయంలో దేవతలు మరియు రాక్షసులు తగువు పెట్టుకున్నారు. ఈ సమయంలో విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అమృతం కలిగిన కుంభం నుంచి కొన్ని బిందువులు భూమిపై 4 ప్రదేశాలకు పడిపోయాయి. అవే హరిద్వార్, ప్రయాగ్, నాసిక్, ఉజ్జయిని. మొఘల్ చక్రవర్తుల కాలంలో కుంభమేళాకు విరామం వచ్చిన తరువాత భక్తుల ప్రయత్నాలతో పునరుద్ధరణ జరిగింది. భక్తుల రాకపోకల కోసం తాత్కాలిక గుడారాలు, అన్నదానం, భక్తుల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు బలగాలను ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేశాయి. కుంభమేళాలో జరిగే కళల ప్రదర్శనలు జానపద నృత్యాలు మరియు సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలుగా ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: ఈ 4 ప్రదేశాల్లో పుణ్యస్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. కుంభమేళా భక్తుల కోసం ఆధ్యాత్మిక పరివర్తనకు ఒక గొప్ప అవకాశం. కుంభమేళాలో జరిగే విశేషాలు: కోట్ల మంది భక్తులు గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమంలో పుణ్యస్నానం చేస్తారు. సన్యాసులు, సాధువులు మరియు ఆధ్యాత్మిక గురువుల దర్శనం జరుగుతుంది. పూజలు, యజ్ఞాలు మరియు ధార్మిక చర్చలు కూడా జరుగుతాయి. కుంభమేళా భారతీయ సంస్కృతిలో గొప్పతనాన్ని తెలియజేసే పండుగ. ఇది మనం ఏకత, ఆధ్యాత్మికత మరియు భక్తికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పే సందేశం. ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ మహోత్సవంలో పాల్గొనాలని సూచించబడుతుంది. భారతీయ సంస్కృతిలో మనసు దోచే కుంభమేళా ఒకసారి చూడండి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన కథలతో కలుద్దాం.